1975 జూన్ 25 దేశంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన 21 నెలల అత్యయిక పరిస్థితి ప్రారంభమైన రోజు. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం మొదలైన ఆ చీకటి అధ్యాయం నేటికి స్వతంత్ర భారతాన్ని వెంటాడుతూనే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇందిరాగాంధీ హయాంలో ఓ 21 నెలల పాటు అంధయుగాన్ని చవిచూసింది. దాని నేపథ్యం ఏంటి ఓసారి చూద్దాం. సోదర సోదరీమణులారా, రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు అని 1975 జూన్ 25న ఇందిరాగాంధీ రేడియోలో ప్రకటించారు. ఆ ప్రకటనతో దేశమంతటా ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. 1977 మార్చి 21 వరకు ఎమర్జెన్సీ కొనసాగింది. ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో అలహాబాద్ హైకోర్టు ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం ఒకటి. 1966 జనవరి 24న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరాగాంధీకి 1971 లోక్సభ ఎన్నికల వరకు దేశంపై, ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై గట్టి పట్టు ఉంది. ఇందిరాగాంధీపై వ్యతిరేకత అంటే దేశంపై వ్యతిరేకత అనేలా అప్పట్లో ఆ మద్దతుదారులు చిత్రీకరించారు. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు. యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి రాజనారాయణపై 1,11,810 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఎన్నికలను రాజనారాయణ ప్రతిష్టాత్మకంగా మార్చారు. ఈ ఎన్నికల్లో ఆయన సర్వశక్తులు ఒడ్డారు. విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఆయన మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీ కూడా చేశారు. అయితే ఫలితాల్లో రాజనారాయణ ఓడిపోయారు. అయినా రాజనారాయణ పట్టువేడలేదు. ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారని రాజనారాయణ ఆరోపించారు. మొత్తం 7 ఆరోపణలు చేశారు. ఇందిర తన ఎన్నికల ప్రతినిధిగా ప్రభుత్వ అధికారి యశ్పాల్ కపూర్ను నియమించుకున్నారనేది ఆయన మొదటి ఆరోపణ. ఎన్నికల ప్రచార సమయంలో సభలకు అవసరమైన స్టేజీల నిర్మాణానికి, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఉపయోగించుకున్నారనేది మరో ఆరోపణ. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు. ఓట్ల కోసం ఇందిరాగాంధీ డబ్బులు పంచారనేది ఆయన మూడో ఆరోపణ. ఇంకా బోగస్ ఓటింగ్ తదితర ఆరోపణలు కూడా చేశారు. రాజనారాయణ హడావుడిగా కోర్టుకు వెళ్లడం తొలుత రాజకీయ విన్యాసంగా అనిపించింది. ఎవరూ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అయితే వాదనలు వినేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీకరించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇది ప్రధానమంత్రి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసు. అప్పట్లో లండన్ టైమ్స్ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఈ కేసులో 1975 మార్చి 18న ఇందిరాగాంధీ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. భారతదేశ చరిత్రలో ప్రధాని హాజరు కావాలని కోర్టు ఆదేశించడం అదే తొలిసారి. జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా ఎదుట ఇందిరాగాంధీ హాజరయ్యారు. ఆ రోజు కోర్టులో దాదాపు 5 గంటల పాటు విచారణ జరిగింది. ఇందిరాగాంధీ వాంగ్మూలం తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ పరిణామాలతో కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావచ్చని ఇందిరాగాంధీ, ఆమె మద్దతుదారులు అప్పటికే గ్రహించారు. 1975 జూన్ 12 ఉదయం 10 గంటల కంటే ముందే అలహాబాద్ హైకోర్టులోని 24వ నెంబర్ కోర్టు రూమ్ క్రిక్కిరిసిపోయింది. అక్కడ నిల్చోవడానికి కూడా ఖాళీ లేదు. న్యాయమూర్తి జగ్మోహన్ లాల్ సిన్హా తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా 10 గంటలకు ఆయన తన ఛాంబర్ నుంచి కోర్టు హాల్లోకి వచ్చారు. అందరూ లేచి నిల్చున్నారు. తీర్పు చదవడం ప్రారంభించిన వెంటనే రాజనారాయణ అభ్యర్థనలోని కొన్ని అంశాలు సరైనవేనని భావిస్తున్నట్లు మొదట చెప్పారు. అప్పుడు ఇందిరాగాంధీ ఎన్నిక రద్దవుతుందని కోర్టులో కూర్చున్న వాళ్లంతా ఊహించారు. అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సిన్హా తన తీర్పును వెలువరించారు. రాజనారాయణ చేసిన మొత్తం 7 ఆరోపణల్లో 5 ఆరోపణలకు సంబంధించి జస్టిస్ సిన్హా ఇందిరాగాంధీకి ఊరట కల్పించారు. కానీ 2 ఆరోపణల్లో ఇందిరాగాంధీని కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. మరో 6 సంవత్సరాల పాటు లోక్సభ, విధానసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలుగా ప్రకటించింది. తన ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇందిరాగాంధీ ఉపయోగించుకున్నారని, ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమేనని సిన్హా తన తీర్పు ప్రతిలో రాశారు. ఒక ఎక్స్ట్రా అఫీషియో ప్రధానమంత్రికి సంబంధించి హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే అది మొదటిసారి. కోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీలోని ఇందిరాగాంధీ నివాసానికి తరలివచ్చారు. తన నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఇందిరాగాంధీకి జస్టిస్ సిన్హా 20 రోజుల గడువు ఇచ్చారు. అప్పట్లో ప్రముఖ న్యాయవాది నాని పాల్కీవాలను ఇందిరాగాంధీ పిలిపించారు. పేపర్లన్నీ సిద్ధం చేసి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. 1975 జూన్ 22న సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ కృష్ణయ్యర్ కంటే ముందు
వీఆర్ ఎదుట విచారణకు వచ్చింది. పాల్కీవాలా ఇందిరాగాంధీ తరపున వాదించగా రాజనారాయణ తరపున శాంతిభూషణ్ వాదనలు వినిపించారు. మధ్యాహ్న భోజన విరామం కూడా తీసుకోకుండా సాయంత్రం 5:30 గంటల వరకు విచారణ జరిగింది. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు అయ్యర్ తన తీర్పు రాస్తూ ఉన్నారు. 1975 జూన్ 24న జస్టిస్ అయ్యర్ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే విధించారు. ప్రధానిగా ఇందిరాగాంధీ పార్లమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, ప్రసంగాలు చేసేందుకు అనుమతించారు. కానీ పార్లమెంట్లో ఎంపీగా విధులు నిర్వర్తించకుండా, ఓటింగ్లో పాల్గొనకుండా కోర్టు ఆంక్షలు విధించింది. అంటే ఎంపీ పదవిని సుప్రీంకోర్టు పునరుద్ధరించింది, కానీ కొన్ని షరతులు విధించింది. ప్రతిపక్ష పార్టీలు ఇందిరాగాంధీపై నిప్పులు చెరిగాయి. జూన్ 25న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. ప్రముఖ కవి దినకర్ కవిత సింహాసన్ ఖాళీ కరో కి జనతా ఆతి హైతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జయప్రకాష్ నారాయణ సభ తర్వాత రేడియోలో ఇందిరాగాంధీ ఇలా అన్నారు: సోదర సోదరీమణులారా, రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భయాందోళనలు అవసరం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందనేది చరిత్ర. 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత దేశంలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మరోసారి రాజనారాయణ్ రాయబరేలీలో ఇందిరాగాంధీని సవాల్ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు.